అంటే నిత్య జీవం. ఆ నిత్య జీవము అంటే ఏమిటి అంటే మనలో ఆత్మ ఉంది. ఈ శరీరము మన్నుతో తయారు చేయబడింది, మరలా తిరిగి మన్నుగా కలిసిపోతుంది. ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు సత్యమును నేనే, జీవమును నేనే, మార్గమును నేనే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారని ఆ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరిని ఆయన రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు. ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు. అందుకొరకే ఆయన పరిశుద్ధుడు కనుక మనము జీవించిన కాలమంతా పరిశుద్ధులుగా జీవించాలి. మరి ఈ లోకంలో చూస్తూ ఉన్నాం, పరిశుద్ధత లేకుండా ఉండుట అనేది చాలా భయంకరమైన పాపం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఉంటే దేవుడికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండలేరు, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేరు. మరి యేసుక్రీస్తు ప్రభు నేను మాదిరి అని చెప్పారు. ఆ మాదిరిలో నడవడానికి మనం అందరం సిద్ధపడాలి. మరి ఇప్పుడు చూస్తున్నామండి, తల్లిదండ్రులకు లోబడిన పిల్లలు, భార్య భర్తకు లోబడిన పరిస్థితులు, ఒక ఇంట్లోనే అందరూ శత్రువులుగా తయారై ఎవరికి కూడా పరిశుద్ధత లేకుండా ఎవరి ఇష్టానికి వారు జరిగిపోతూ ఉన్న కాలంలో ఉన్నాం మనం. అయినప్పటికీ ఎవరి ఆత్మకు వారే రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే ఈ ఆత్మ పాడవదు, ఈ ఆత్మ ఎప్పటికీ కూడా జీవిస్తూనే ఉంటుంది, యుగాలు జీవిస్తుంది ఈ ఆత్మ. అలాగే నరకంలో పడితే కూడా యుగములు జీవిస్తుంది. నరకములో అంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ ఈ ఆత్మ పడితే యాతన పడతారు. ఆ యాతన నుంచి ఎవరు కూడా తప్పించబడలేరు. అలాగే పరలోకములో నిత్యరాజ్యంలో ఈ ఆత్మ ఉంటే మరి నిత్య ఆనందము, నిత్య సంతోషము అది ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇక్కడ బ్రతికే బ్రతుకు 70 సంవత్సరములండి, 80 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80, అది కూడా ఆయాసకరమే. ఏమంటే 80 సంవత్సరాల జీవితంలో కొట్లాటలు, గొడవలు, ఏమంటే త్రాగుళ్ళు, తిరుగుళ్ళు, ఇష్టాస్తరమైన జీవితాలు జీవిస్తూ బ్రతుకుతూ ఉంటే ఈ ఆత్మకు శాంతి అనేది కలగదండి. అందుకే ఒకప్పుడు మేము కూడా మీకు చెప్తున్నాం, మేము కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే నమ్మలేదు, మాకు తెలియదు. ఎవరైనా వచ్చి మాకు చెప్పినట్లయితే మేము వినేవారం కాదు. మేము నమ్మిందే కరెక్టు, మేము నమ్మిన దాంట్లోనే మేము వెళ్తాము, మాకు చెప్పొద్దని తిరుగుబాటు చేసిన వాడనే నేను. అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అంగీకరించాను అనేది 2 మాటలు చెప్తాను, మీరు